ప్రధానమంత్రి అధ్యక్షతన రేపు నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం. రాష్ట్రాల్లో మౌలిక వసతుల వృద్ధి, స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడంపై జరగనున్న చర్చ. నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్న సీఎం. 2047 నాటికి రాష్ట్ర లక్ష్యాలు, ప్రభుత్వ సంకల్పాన్ని వివరించనున్న రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు తేల్చేందుకే కమిషన్ వేశామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. నోటీసులు ఇవ్వగానే కమిషన్నే కించపరిచేలా మాట్లాడటం విచారకరమని వ్యాఖ్య. జహీరాబాద్ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండస్ట్రీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి. నారాయణ్ ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటన. నిమ్జు కోసం భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ. హైదరాబాద్లో ఏర్పాటు కానున్న మరో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు. 200 కోట్లతో గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న కేంద్ర వ్యవసాయ శాఖ. రైల్వే కవచ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న భారీ వరదలు. జల దిగ్బంధంలో 50,000 మంది భారతీయులు. కొనసాగుతున్న సహాయక చర్యలు. రాష్ట్రంలో రాగల 5 రోజులు భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.